మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమేనా? రామాయణము, మహాభారతము. మన కర్మ ఏమిటంటే మన రాష్ట్రంలో రామాయణము, మహాభారతము ఈ రెండింటిలోని ఉన్న విలన్ అంతా కూడా ఓ చంద్రబాబు నాయుడు గారి రూపేనా, ఓ ఈనాడు రూపేనా, ఓ ఆంధ్రజ్యోతి రూపేనా, ఓ టీవీ5 రూపేనా, ఓ దత్తపుత్రుడి రూపేనా, ఇతర పార్టీల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి కోవొట్టులు, ఇంతమంది తోడేళ్లందరూ కూడా ఏకమై మీ జగన్ చుట్టూ బాణాలు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్న పరిస్థితులు గమనిస్తే దేని సిద్ధం? నేను కోరుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇంటికి వెళ్తాను సిద్ధం. సిద్ధం అనే మాటకి సిద్ధం అనేది ఇంటికి వెళ్తాను సిద్ధమయ్యాడు. ఆయన మన కూడా చెప్పాడు, నేను అన్నిటికీ సిద్ధమై ఉన్నాను ఇంటికి వెళ్తాను. కానీ మనం ఏదో ఎవరో రోడ్డు మీద పిచ్చిపోతాను మాట్లాడకుండా ఆయనకు ఇప్పుడు అర్థమైపోయింది. జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఆయన సిద్ధమైపోయాడు. దేనికి? ఇంటికి వెళ్తానికి. దానికి సిద్ధం, దీనికి సిద్ధం. శ్రీశైలంలో బోట్లు పెట్టి, తెనాల్లో బోట్లు పెట్టి, గుంటూరులో బోట్లు పెడితే ఏం పగల తీసేది ఏముండదు. 60 రోజుల నుంచి ఎదిగితే 16 మంది దొరకల ఎంపీలు. 60 రోజుల నుంచి ఎదుగుతున్నాడు అంటే 60 రోజులైనా 2 నెలలు ఉండాలి. 230 60 చెబుతున్నాను. నీకు విషయం చెబుతున్నాగా, తల్లి చెల్లి బాబాయ్ కూతురు అందరూ యాంటీ అయ్యారు. వీడికి ఏం చేయాలి? దోసగా శిలక పేసిన శిలక మనకు ఒక పెసిన తీసిద్ది. నాకు కొద్దిగా అనుకూలంగా రాదమ్మా, మళ్ళీ తీయమంటే శిలక 5 రూపాయలతో మళ్ళీ తీసిద్ది. మళ్ళీ తీసి మళ్ళీ చేసి వెనకని ముందుకు వెనక. వీడు మగాడైతే 175 అని చెబుతున్నాడు. నిన్న కూడా ఆళ్ళ మారితే అసలు వీడు మారితే పోయిద్దిగా. ఆళ్ళ మారితే ఎందుకు? వీడు మారితే పోయిద్దిగా 175కి. నాకు తెలిసి జగన్ అనేవాడు తిరగకుండా ఉంటే 25 వస్తాయి వాళ్ళకి. జగన్ అనేవాడు తిరిగితే గట్టిగా 15 వస్తాయి. ఆడు తిరగకపోతే 25 వస్తాయి. ఎందుకంటే ఎమ్మెల్యే మొక్కలు చూసేస్తారు ఓట్లు జనాలు. మా ఎమ్మెల్యే మంచి వాళ్ళని వేస్తారు. వీడు బాగా తిరిగితే 15 వస్తాయి. 150 ఓట్లు ఒకటి తీసేస్తే 15 పక్కా. అసలు నీకెందుకు భయం? 170 అంటావు 10 అంటావు. 124 తల బట్టను ఎక్కాను నేను. 2 తలలు నొక్కమని అడుగుతున్నాను నిన్న మీటింగ్లో. యాండ్ నొక్కాడు బట్టను. దేన్ని నొక్కాడు? పొలవన నొక్కాడా? వైజాగ్ కుక్కూరు నొక్కాడా? అమరావతి నొక్కాడా? దేన్ని నొక్కాడు? మీడియా తరపున అడుగుతున్నా. వైసీపీ పార్టీ వాళ్ళు ఒక 20 సీట్లు గెలిస్తే మాకు ప్రతిపక్షంగా ఉంటారని మా కోరిక. శాంతం పోయామనుకో మమ్మల్ని అడిగా ఉండగా మళ్ళీ మాకు మందం వేసిద్ది. కాబట్టి వాళ్ళు ఒక 20 ఉండాలి. అది కూడా జగన్ తిరిగితే 15 వస్తాయి. జగన్ తిరగకపోతే 25 వస్తాయి వాళ్ళకి. నా అభిప్రాయం ఇది. మేము 2 బట్టలు మేము నొక్కబోతున్నాం. ఏంటారండి? ఓడిపోవడానికి దళితుల మీద జరిగినటువంటి దాడుల గురించి మేము 2 బట్టలు నొక్కుతున్నాం. వైసీపీ జనసేన కూడా ఐక్యతవి. వైసీపీ కాదు, తెలుగుదేశం జనసేన ఒకటవి. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి మేమందరము 2 బట్టలు నొక్కడానికి సిద్ధంగా ఉంటాం. ఏనా 2 బట్టలు? ఓటు ఎర్ర బట్టలు, పచ్చ బట్టలు. ఏ బట్టలు చెప్పండి. ఫ్యాన్ ఒక్కటే. ఫ్యాన్కి ఓడిపోవడానికి మేము నొక్కబోతున్నాం. ఫ్యాన్కి వేస్తాం. ఎందుకు వేస్తాం? ఓడిస్తాం. ఫ్యాన్ ఓడిస్తాం. సైకిల్కి గాజు గుర్తుకేస్తాం. ఫ్యాన్ని ఓడిస్తాం. యదవుల పదవులు ఎందుకన్నాడు చంద్రబాబు ఎన్టీ రామారావు గారు. ఆ యదవుల పదవులకు ఇచ్చి మా దళితులందరినీ జగన్మోహన్ రెడ్డి సాగదొంగుతున్నాడు. అంటే దళితులకి చాలా పెద్ద ఎత్తున చాలా దారుణం. కోడి కత్తి శ్రీని బయట తీసుకురామాను. ఒక్కసారి కోడి కత్తి శ్రీని బయట తీసుకురామాను. వాళ్ళ తల్లి ఈ పూట ఎక్కడికి వెళ్ళింది? గవర్నర్ గారి తల్లికి వెళ్ళింది. ఎందుకు? ఆ శరీరంలో ఆ ఒంట్లో ఏమన్నా ఒక్క నీటి బొట్టు అన్నా ఉందా? ఆ తల్లిని చూడమని ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని. అంత బాధపడుతుంది ఆ తల్లి. జనపల్లి శ్రీను ఒకసారి అయ్యా ఒక్కసారి చూడమని. ఆ కోడి కత్తి శ్రీని తల్లిని ఒకసారి చూడమని. ఎంత బాధపడుతుంది, ఎంత మనోవేద పడుతుంది సావిత్రమ్మ. అందుకని అయ్యా
దళితుల మీద ఈరోజు ఈనాడు పేపర్ చూస్తే 880 దాడులు జరిగినాయి. అన్నిటికీ ఆయన రాసి నేను నమ్మద్దంటున్నారు. అదే ఒరిజినల్ సాక్షిలో వాళ్ళ ఒక్కళ్ళే వచ్చేది. ఈనాడులో ఈ సమాజంలో జరిగేది మొత్తం వచ్చింది. కాబట్టి వీళ్ళందరూ చెప్పాలి. సాక్షి పేపర్లో వాళ్ళ ఒక్కళ్ళే వచ్చింది. సాక్షి నిజాలు రాసేది, ఈనాడు అన్ని అబద్ధాలే రాసేది. అది అబద్ధం. తప్పుడు రాసులు రాసేది. ఈ సమాజానికి తెలియజేసేది సాక్షి, ఆంధ్రజ్యోతి. సాక్షి ఈనాడు, ఆంధ్రజ్యోతి అన్ని తేడా చెప్తానండి. దళితులు అందరూ ఏకమయ్యి జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీకి ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తా ఫైనల్ గా? మా దళితుల పైన జరిగిన దాడుల గురించి జగన్ గారు సిద్ధం అంటున్నారు, ప్రజల గారు మీకు గుద్దం అంటున్నారు. జగన్ సిద్ధం, ప్రజలు నీకు గుద్దం, నీకు ఓటు గుద్దం అంటున్నారు. దీనికి కూడా నువ్వు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతున్నాను. ఫైనల్ గా ఏం చెప్తారు జనసేన టీడీపీ ఈ రాష్ట్ర ప్రజలకి మేము చెప్పదలసింది ఒకటే, నిజాయితీగా మీకు అండగా మీరు ఏదైతే ఈ రాష్ట్రం బాగుండాలో, సంక్షేమాలతో పాటు అభివృద్ధి చెందాలని మీరు ఏదైనా కోరుకుంటారో అది ఒక జనసేన తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుద్ది అని చెప్పి మేమందరం కూడా మీ అందరికి తెలియజేస్తూ, మీరు ధైర్యంగా తెలుగుదేశాన్ని, జనసేనని, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నమ్మి గుండ్ల మీద చేసుకొని ఓటు వేయచ్చు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు నేను హామీ ఇస్తున్నాను. ఈ సందర్భంగా ముస్లిం సమాజానికి, దళిత సమాజానికి ఇంకా కొంతమంది అవగాహన లోపంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా బ్లైండ్గా నమ్మే పరిస్థితుల్లో ఉన్నారు. ఈ సందర్భంగా మైనార్టీ గురించి మీరు అడిగారు, అలాగే ఎస్సీ ఎస్టీ సామాజిక. జగన్ గారు వచ్చిన తర్వాత ఎంతమంది ఎస్సీ మహిళల మీద దాడులు జరిగినాయి, ఎంతమంది యువకుల మీద దాడులు జరిగినాయి. అక్కడ ఒక ఎమ్మెల్సీ ఒక వ్యక్తిని చంపేసి వాళ్ళ బయటకు వస్తే పోలీసు వ్యవస్థ వెళ్ళి అతనికి సెల్యూట్ కొడుతున్నారంటే మనం ఎక్కడున్నాం, పాకిస్తాన్లో ఉన్నామా, ఆంధ్రాలో ఉన్నాం కూడా ఆలోచించాలి విషయం. ఈ రోజున ఎస్సీలకైనా, ముస్లిమ్స్కైనా, మైనారిటీకి అందరికీ కూడా సురక్షంగా ఉండాలి అంటే అది జనసేన తెలుగుదేశం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. నేను ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ రాష్ట్రంలో నేను చంద్రబాబు నాయుడు గారితో నేను పోటీ పడలేను కాబట్టి నేను పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. అధికారాన్ని వదులుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రజలకి నేను ఏది చేయలేదు కాబట్టి నేను అన్ని విధాలు కూడా ఈ తాడేపల్లి కొంప నుంచి వెళ్ళిపోవడానికి అన్ని బోరాపిస్తారు మొత్తం సర్దుకొని నేను సిద్ధంగా ఉన్నాను. నేను రాష్ట్రం వదలడానికి సిద్ధంగా ఉన్నారని చాలా క్లారిటీగా ఆయన నిన్న ఇండియా టుడే దీంట్లో కూడా మనం చూసాం. ఆయనలో అయితే చాలా క్లారిటీగా ఉంది. కార్యకర్తలు కూడా చెప్తున్నారు మీరు సిద్ధమయ్యి ఎవరెవరు ఎక్కడెక్కడ పారిపోవాలో మీరు అందరూ పారిపోండి. ఎందుకంటే నారా లోకేష్ బాబు అనే వ్యక్తి చంద్రబాబు లాంటి వాడు కాదు. ఆయన రూపాయికి 2 రూపాయలు అట్టుగా అట్టున్నర వడ్డిస్తాడు కాబట్టి నేను పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి మీరు కూడా పారిపోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ వైసీపీ నాయకులకి ఆయన సిద్ధం చేస్తున్నాడు. కాబట్టి మీరు ఇవాళ ఏం చెప్పినా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. అమరావతి కట్టుకోవాలన్నా, పోలవరం పూర్తవ్వాలన్నా, ఈ రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరగాలన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతాయి. సుబ్బారెడ్డి చెప్పినా, కరుణాకర్ రెడ్డి చెప్పినా, ఆ రెడ్డి చెప్పినా, ఈ రెడ్డి చెప్పినా, ఏ రెడ్డి చెప్పినా ఈ రాష్ట్రంలో మీ పరిపాలన అంతం. మీకు రేపు అనేది లేదు. వైసీపీ తెరమరుగవటం ఖాయం.